జై శ్రీమన్నారాయణ. ఈ రోజులలో చూసుకుంటే కొన్ని విషయాలు చెప్పాలనిపిస్తుంది. ఏమంటే చాలామందికి ఒక సందేహం ఉంటుంది, మాకు మనసులో భక్తి ఉంటే సరిపోదా, బయటికి ప్రవర్తించుకోవాలా? ఉదాహరణకు వీళ్ళకి భజనలు అవసరమా, ఇన్ని పూజలు అవసరమా, రోజు గుడికి పోవడం అవసరమా, ఈ దీక్ష తీసుకోవడం అవసరమా, ఈ జపాలు అవసరమా, హోమాలు చేయించుకోవడం అవసరమా, ఇట్లాంటి సత్యనారాయణ వ్రతాలు కానీ ఏమైనా చేస్తే మాకు అవన్నీ ఏం అవసరం లేదు, మాకు మనసులుంటే సరిపోతుంది, దీక్ష తీసుకోగానే సరిపోతుందా, మాకు మనసులుంటే సరిపోతుంది అనేటువంటి ఒక భావన మన చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడూ వ్యక్తపరుస్తూ ఉంటారు కదా. మనసులు ఉండాలి కానీ మనసులుంటే సరిపోతుందా అని అంటుంది. 100% మనసులో ఉంటే సరిపోదు. ఎందుకంటే వ్యక్తపరిచింది మనసులో ఉంటే అది వ్యర్థమే. మనసులో ఉన్నవారే మీదికి ప్రవర్తించగలుగుతారు. మనసులో ఉన్నదని ఊరికైనా బిల్డప్ చెప్పడం కాదు. అయితే ఒక అతిథి మన ఇంటికి వచ్చాడు, మీరు ఆ అన్న వ్యక్తులు మన ఇంటికి వచ్చారనుకుందాం. వాళ్లను నమస్కరించాలని మనసులో ఉంది, రండి 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 అని ఆహ్వానించాలని ఉంది, కూర్చోండి అని అనాలని ఉంది, నీళ్ళు తాగుతారని ఉంది, కాళ్ళు కడుక్కుంటారా అని ఉంది, తర్వాత భోజనం చేయండి అని ఉంది, అన్నీ ఛాయ్ తాగుతారు, ఎన్ని మర్యాదలు చేయాలని, పలకరించాలని, వాళ్ళతో మంచిగా మాట్లాడాలని ఉంది. కానీ మనసులో ఉంది మీదికి అనం, కూర్చోమనం, రమ్మనం, వారిని భోజనం చేయమని చెప్పం, నీళ్ళు ఇవ్వం, ఏమి ఇవ్వం, వాళ్ళతో అసలు మాటనే మాట్లాడం. మనసులో ఉంటే సరిపోదా? అనాలా? భోజనం చేయమని అనాలా? భోజనం పెట్టాల్సిందేనా? నీళ్ళు ఇవ్వాల్సిందేనా? మనసులో ఉంటే సరిపోదా? సరిపోదు. 100% మీదికి ప్రవర్తించాలి. నీ హృదయంలో ఏది ఉన్నదో అది నువ్వు వ్యక్తపరచకపోతే ఎలా తెలుస్తుంది? ఉదాహరణకు ఒక మహమ్మదీయ సోదరుడు తన యొక్క గడ్డం పెంచుకుంటాడు, టోపీ పెట్టుకుంటాడు, బయటికి వ్యక్తపరుస్తాడు. అదే ఈ క్రిస్టియన్స్ సమాజం వాళ్ళన్నారు, ఆడవాళ్ళందరినీ బొట్టు తీసేస్తారు, వాళ్ళు క్రిస్టియన్స్ అని తెలుసుకుంటారు. వాళ్ళ యొక్క మతాచారాన్ని వాళ్ళు వ్యక్తపరుచుకున్నప్పుడు మన హిందువులము మన యొక్క ఆచారాన్ని, మన యొక్క భక్తి భావాన్ని మనం ఎందుకు వ్యక్తపరచుకోకూడదు? అయితే వ్యక్తపరచినప్పుడే అది ఖచ్చితంగా దానికి ఒక ఫలితం ఉంటుంది, వ్యక్తపరచకపోతే ఇది బట్టి మాట. అయితే ఇవెందుకు, ఇవి అవసరమా అనే వాళ్ళకి ఇంకొక సమాధానం చెప్తాను. ఒక వ్యక్తి తనకు డబ్బు లేదని, ధనం లేదని, ఇల్లు లేదు, వాకిల్లని బ్యాంకు దగ్గర పోయి మేనేజర్ అడగడానికి పోయినాడు. పోతే ఎప్పుడు పోయినా మేనేజర్ దగ్గర క్రాఫ్ లోన్లు, తర్వాత గ్రూప్ లోన్లు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు డబ్బులు వేసుకోవడం, తీసుకోవడం, లక్షల ట్రాన్సాక్షన్, ఎవరు కట్టలు పట్టుకోవడం చూస్తున్నాడు. అరే ఇంతమందికి మేనేజర్ ఇస్తాడు, మరి నాకెందుకు ఇస్తలేడు? నేనేం తప్పు చేశాను? నేనేమి ఈయనకు ద్రోహం చేసినా, నేనేం రాళ్ళపోయి చేసినా, ముళ్ళపోయి చేసినా? ఈయన తిడుతున్నాడు రోజు మేనేజర్. మనం దేవుడిని కొందరు తిడతాం కదా, వీళ్ళకి ఎందుకు ఇచ్చాడు, నాకెందుకు ఇవ్వలేదు, దేవునికి నేనేమి అపకారం చేసినా అని తిడుతూ ఉంటారు కదా. అట్లాగే అతను మేనేజర్ రోజు తిడుతున్నాడు. తిడుతూ ఒక వ్యక్తి చూస్తాడు, ఏమయ్యా ఎందుకు నీ బాధ అంటే, నాకు డబ్బులు కావాలంటే, అయ్యో నేను మేనేజర్ చెప్తారండి అని లోపల తీసుకెళ్తే సార్ ఈయన రోజు ఏడ్చిపోతున్నాడు సార్, చూడండి ఒకసారి అండి. రావయ్యా నీ పేరు, ఏం పేరు అంటే, నా పేరు ఇట్లా పలాని పేరు. ఏం చేస్తావయ్యా నీవు? నేను ఒక రకమైనటువంటి వృత్తి చేస్తాను. నెలకు ఎంత సంపాదిస్తూ ఉంటావు? ఇంత సంపాదిస్తే. ఎంత బ్యాంకులో వేసినావు? ₹1 కూడా వేయలేదు. ₹1 కూడా వేయనప్పుడు మరి నేను ఎట్లిచ్చేదయ్యా నీకు డబ్బులు? మరి పోనీ నువ్వు ఎప్పుడైనా నీ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసావా? అకౌంట్ ఓపెన్ చేస్తేనైనా నీకు ఈ వ్యక్తి మీద షూరిటీ పెట్టి నేను నీకు లోన్ ఇప్పిస్తాను. నా దగ్గర కోట్ల రూపాయలు ఉంటాయి, కానీ ఇవ్వడానికి కొన్ని నిబంధనలు అనేటివి ఉంటాయి. ఆ నిబంధనల ప్రకారం ఈ అకౌంట్ హోల్డర్ అయి ఉండాలి, వాళ్ళకి మాత్రమే సాయం చేయడానికి వీలు ఉంటుంది, తగిన షూరిటీ అవి పెడితే. నీకు అకౌంట్ లేదు కాబట్టి నీకు సాయం చేయడం వీలు కాదు. అలాగే పరమాత్మని కూడా మనం వేడుకుంటాం కదా, నన్ను కాపాడు, నన్ను అది ఇది అని. రకరకాల జన్మాల్లో రకరకాల పాపాలు చేసి అవి అనుభవించడానికి జన్మెత్తినప్పుడు ఈ భగవంతుణ్ణి తలుచుకోకుండా జీవించడం అంటే ఎలా అంటే, ఈ ప్రకృతిలో అనేకమైనటువంటి క్రిమి కీటకాది పశుపక్షాది జంతువులు ఎన్నో ఉన్నాయి, 84 లక్షల రకాల జీవులు. అందులో ఉత్తమమైన జన్మ ఏది అని అంటే అవన్నీ ఎత్తి చివరికి మానవ జన్మ. ఈ జన్మ మానవ, ఎత్తడము, పుట్టడము, చావడము మానవ అని, ఈ జన్మలు మానవ అని ఈ మానవ జన్మనిస్తే మనం ఏం చేస్తామంటే, ఉత్తమ జన్మ అంటే ఉత్తమంగా జీవించడం.
మనతో పాటు పశుపక్షాదులన్నీ కూడా ఉన్నాయి కదా, అవి పుడతాయి, పెరుగుతాయి, వాటి యొక్క శరీర వాంఛలు తీర్చుకుంటాయి, పిల్లల్ని కంటాయి, పిల్లల్ని పెంచుతాయి, ఇలా నిత్యం తింటాయి పంటాయి. ఇట్లాగే ఉత్తమమైనటువంటి ఈ జన్మలు మానవ జన్మం ఇస్తే ఆ పశుపక్షాదులు చేసినటువంటి విధానాన్ని నీవు కూడా అవలంబిస్తే, నాకు దైవం వద్దు, భక్తి వద్దు, భజన వద్దు, పూజ వద్దు, గుడికి పోను, భగవన్నామ స్మరణ వద్దు, కనీసం నా నుష్టికి దేవునికి సంబంధించిన నామని చెప్పుకుంటూ ఒక నుష్టికి బొట్టు పెట్టుకుంటాను అనుకోకుండా ఆ పశువుల్లాగానే జీవిస్తే దానికి అర్థమే ఉంటుందండి. నేను పైగా నాకు మనసులో ఉంటే సరిపోదా, ఇది ఒక బిల్డప్. మనసులో ఉంటే సరిపోదు, ఇంతకుముందు చెప్పినట్టుగా మనసులో ఉంటే సరిపోదు, వ్యక్తపరచాలి. అలాగే ఆ అకౌంట్ తీసిన వారికి బ్యాంకులో మేనేజర్ ఎలా అయితే సహాయం చేస్తాడో మనకు కూడా భగవంతుడు అకౌంట్ ఉన్న వాళ్ళకి, భగవంతుని దగ్గర అకౌంట్ ఏమిటి, 24 గంటల ఆయుష్ లోపల ఈరోజు నువ్వు సంపాదించిన ధనాన్ని కొంత తీసుకుపోయి బ్యాంకులో వేస్తే ఎట్లా నీకు ఏటీఎంలోకి వెళ్ళి డబ్బు వస్తుందో, బ్యాంకులకి లోన్ వస్తుందో, అలాగే ఈ 24 గంటల ఆయుష్లో 24 నిమిషాలు, 24 సెకండ్లు, 1 గంట, 2 గంటలు పరమాత్మ కోసం ప్రార్థన చేయడము, పరుల కోసం సేవ చేయడము, చీవలకు చక్రం వేయడము, పక్షులకు నూకలు వేయడము, ఆవుకు, కుక్కకు, ఇతర దీనులకు ఎవరికైనా కానీ సహాయం చేసినప్పుడే నీ ఆయుష్ నుండి నీ యొక్క ఆ అకౌంట్ పరమాత్మ అకౌంట్లో పడుతుంది. అప్పుడు మాత్రమే ఒక్క గింజ వేస్తే పరమాత్మ 100 గింజలు ఇచ్చినట్టుగా ఈ నువ్వు చేసిన 1 నిమిషానికి అనంతమైనటువంటి సహాయాన్ని పరమాత్మ నీకు అందిస్తాడు. ఉదాహరణకి కొందరు ఏం చేస్తారంటే, ఒక అతనికి ధాన్యం వచ్చింది బాగా, అతను రూమ్లో పెట్టి మెత్తు వేసి గుమ్మిలో మంచిగా చేశాడు. కొంతను ఏం చేశాడు, కొందరికి లేని వాళ్ళకు కొన్ని సాయం చేశాడు, కొన్ని తీసుకుపోయి అక్కడ ఊరు బయట చల్లుతున్నాడు. వీళ్ళు ఎగతాళి చేస్తున్నారు, వాడు వెడ్డివాడ, వీని సమయాన్ని వృధా చేసుకుంటున్నాడు, ఈ ధాన్యాన్ని వృధా చేస్తున్నాడు, పోయి అక్కడ ఊరు బయట మట్టిలో చల్లుతున్నాడు ఏంది, పారబోస్తున్నాడు ఏందని ఎగతాళి చేస్తారు. అయితే 4 నెలల తర్వాత ఆ మట్టిలో చల్లబడినటువంటి ధాన్యము పుట్లుగా అతనికి మళ్ళీ పంట రూపంగా వచ్చింది. ముందుగా మాత్రం వీళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటున్నాడు అని. అలాగే భజన చేసే వాళ్ళని, కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళని కొంతమంది చేయని వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉంటారు, వీళ్ళకి ఇది ఏంది, వీళ్ళ సమయాన్ని వృధా చేసుకొని వీళ్ళ యొక్క దీన్ని ఇట్లా చేస్తున్నారు అని. అది మనం మన నిమిషాలను భగవంతుని దగ్గర చల్లినట్టు ఈ వడ్లు, ఈ ధాన్యం ఎలా రిటర్న్గా వస్తుందో అట్లాగే మన యొక్క భగవంతుని సన్నిధిలో గడిపినటువంటి సమయము. ఒకరు సత్యావ్రతం చేస్తూ ఉంటాడు, కూర్చుంటే కూడా మన ఆయుష్లో కట్టే పరమాత్మ అకౌంట్లో పడుతుంది. ఒక ఆధ్యాత్మిక, ఒక సేవా కార్యక్రమం, ఒకరు భోజనాలు చేస్తుంటే నువ్వు వడ్డించావు, ఇలాంటి ఏ కార్యక్రమం నీకు తప్ప ఈ 24 గంటల ఆయుష్లో నీ శరీర శుభ్రత కోసం, నీ శరీరం తినడానికి కోసం, సుఖపెట్టడానికి కోసం, ఇతర సుఖాల కోసం, శరీరాన్ని అలంకరించుకోవడం కోసం, సీరియళ్ళు, సినిమాలు, ఇతరులు తిట్టుకుంటే చూడడము, రాజకీయ విషయాలు మాట్లాడడం, ఇవన్నీ అర్థం, అవన్నీ ఏమీ కూడా నీకు ఉపయోగపడవు. ఇతరులకు సేవ చేసింది, పరమాత్మ స్మరించింది మాత్రమే నీకు నీ ఆయుష్లో కౌంట్ అవుతుంది. అలా మానవ జన్మ వృద్ధపరచుకోకుండా మనము ఎప్పుడైతే ఒక జాతరకు వెళ్తామని ఒక సామాన్ తీసుకోవడానికి బయలుదేరుతామో, ఆ సామాన్ తీసుకొని పోయి వచ్చే వరకు కూడా నీ అకౌంట్లోనే నీ ఆయుష్ వినియోగించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎరిగి చేసిన వాళ్ళని ఎగతాళి చేయకుండా, మాకు వ్యక్తపరచుకుంటే ఏమిటి, మనసులోనే ఉంటే సరిపోదా అనేటువంటి బద్ధకమైనటువంటి మాటను వదిలిపెట్టి, ఇతర మతస్థులు ఎలాగైతే తను మహమ్మదీయుడను, తను క్రిస్టియన్ను అని చదువుకుంటారో, హిందువులు కూడా కొంచెం బుద్ధి తెచ్చుకొని మీరు హిందుత్వాన్ని చాటుకొని మీ భక్తిని చాటుకోండి. లేదు మా ఇష్టం, మేము పశువుల్లాగానే పుడతాము, తింటాము, పంటాము, ఉంటాము అంటే అది వారి ఇష్టం, అందులో ఎవరిని ఏమనడానికి లేదు. కానీ ఉత్తమమైనటువంటి జన్మ ఎత్తినప్పుడు అది ప్రకృతిలో మనకు చాలా నేర్పిస్తూ ఉంటాయి. మన పరమాత్మ నుండి విసిరివేయబడ్డటువంటి ఆత్మలం. ఒక పెద్ద మంట మండుతుంటే ఆ మంటలకు ఎన్నో శక్తి అంతా ఆ నిప్పుల వల్ల కూడా ఉంటుంది. ఆ నిప్పుల వల్ల కాల్చే గుణము, వేడినిచ్చే గుణము, వెలుగునిచ్చే గుణం ఇవన్నీ ఉంటాయి. దురదృష్టవశాత్తు గాలి వీచి దూరం పడిపోతే అది కాస్త వెలుగుతుంది, తర్వాత మలుగుతుంది, అప్పుడు చీకటి బొగ్గులాగా మారుతుంది. ఆ బొగ్గును చూస్తే ఇది చూస్తే అగ్గి. కానీ ఈ బొగ్గును తీసుకొచ్చి ఎంత కడిగినా, రాకినా, పాలల్లో వేసినా, ఏం చేసినా కానీ ఆ బొగ్గు తెల్లగా కాదు. కానీ ఎంత ప్రయత్నించినా కానీ ఆ బొగ్గు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి చేరుకుంటేనే తెల్లగా అవుతుంది. ఆ అగ్గిలోకి ఆశ్రయిస్తేనే మళ్ళీ తెల్లగా అవుతుంది.
అలాగే మనం పరమాత్మని విసిరివేయబడ్డ మనము ఈ రకరకాల జంతువుల రూపాలు ఎత్తడమే తప్ప పరమాత్మలో విలీనం కావాలంటే ఆయనను 9 రకాల నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి. ఆ నవవిధ భక్తి మార్గాల్లో నీకు ఏది నచ్చింది దాని ద్వారా నీవు పరమాత్మ చేరుకోవడానికి మనము ఆ మార్గాన్ని ఎన్నుకోవాలి. ఉదాహరణకి ఒక సముద్రంలో ఉన్న నీటిని సూర్యుడు మేఘాలలోకి తీసుకొని పోతాడు. తీసుకుపోయి వర్ష రూపంగా ఉన్న నీరు ఎంత ఘోరంగా ఉంటుందంటే ఉప్పులాగా ఉంటుంది. ఆ నీరుని తీసుకుపోయి ఆ నీరుని మళ్ళీ సముద్రంలో వేస్తే నిష్ప్రయోజనం కదా, మళ్ళీ అడవిలో ప్రాంతంలో భూమి ఉన్న ప్రాంతంలో వేస్తే ఎక్కడో పట్టు నుంచి వచ్చిన చినుకు కొండ మీద నుంచి జారి చిన్న కాలువలాగా చిన్న దొడ్డు కాలువ చిన్న ఉర్రెలో, ఆ ఉర్రె చిన్న వాగులో, ఆ వాగు మళ్ళీ నదిలో, ఆ నది ఎన్ని బండలు, ఎన్ని మలకలు, ఎన్ని ఒడ్లు, ఎన్ని గుట్టలు, ఎన్ని చెట్లు అడ్డం వచ్చినా తిరుక్కుంటూ మళ్ళీ సముద్రాన్ని చేరుకుంటు. నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్తాను అని ఆ చినుకు మనకు సందేశాన్ని ఇస్తుంది. కానీ మనం నేర్చుకోలేము. మనం కూడా పరమాత్మ నుంచి వచ్చినటువంటి మనము తప్పకుండా పరమాత్మను చేరుకోవడానికి రకరకాలైనటువంటి భక్తి మార్గాలను ఆశ్రయించాలి. తప్పకుండా భగవంతుని దగ్గర అకౌంట్ అనేది లేకపోతే, భగవంతుని దగ్గర నువ్వు సేవలు చేయకపోతే భగవంతుని చేరుకోలేవు, భగవంతుని పొందలేవు. నువ్వు చేయకుంటే చేసే వాళ్ళను విమర్శించకూడదు. నాకు మనసులో ఉంటే సరిపోదా అనే వాళ్ళకి ఖచ్చితంగా గట్టిగా బుద్ధి చెప్పండి. మనసులో ఉంటే సరిపోదు, బయటికి వ్యక్తపరచాలి. నచ్చిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఈ మాటలను ఆచరించి పరమాత్మని యొక్క కృపా కటాక్షములు పొంది ఆయురారోగ్యములతో ఐశ్వర్యగలరు. ఎందుకంటే ముళ్ళ చెట్టు పెడితే ముళ్ళు కాస్తాయి, పండ్ల చెట్టు పెడితే పండ్లు కాస్తాయి. మనం ఏ కర్మ ఆచరిస్తే ఆ యొక్క ఫలితము తప్పకుండా వస్తుంది. చెట్టు పెట్టంగానే కాయలు కావు, కొంచెం సమయం పడుతుంది. మనం చేసిన కర్మలకు దానికి సమయం పడుతుంది. కాబట్టి ఆ సద్వితలు ఉందరు. మీకు ఈ విషయాలు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది చూస్తున్నారండి ఇలాంటి మంచి విషయాలను కామెంట్ లైక్ చేయడం లేదు. ఎగురుడు, డ్యాన్సులు, దునుకుడు ఇత్యాది పెడితే మాత్రం లైక్ల మీద లైక్లు చేస్తున్నారు. జై శ్రీమన్నారాయణ.